మైనర్లు ద్విచక్ర వాహనాలు నడిపితే చట్టరీత్యా నేరమని నంద్యాల ట్రాఫిక్ సిఐ మల్లికార్జున గుప్తా హెచ్చరించారు. ప్రతి ఆదివారం స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం జరుగుతుందని, ఈ డ్రైవ్ లో 80 మందికి పైగా మైనర్లు పోలీసులకు పట్టుబడడం జరుగుతుందని సిఐ తెలిపారు. ఈ మేరకు మైనర్ డ్రైవింగ్ చేయడం వల్ల జరిగే నష్టాలు, చట్టపరమైన చర్యలపై అవగాహన కల్పించడం జరిగింది. అలాగే తల్లిదండ్రులకు తగు సూచనలు, హెచ్చరికలను తెలియజేశారు. రికవరీ అంతా రికవరీ అయింది అనుకుంటా నాకు తెలిసి. నంద్యాల పట్టణ ప్రజలకు తెలియజేయడం ఏమనగా, ముఖ్యంగా పిల్లల తల్లిదండ్రులకు మా నంద్యాల ట్రాఫిక్ పోలీసు వారు చేయు విజ్ఞప్తి అనుకోండి, హెచ్చరికనే అనుకోండి. మేము సుమారుగా నంద్యాల పట్టణంలో నేను ట్రాఫిక్ ఇన్స్పెక్టర్గా ఛార్జ్ తీసుకున్న 11 నెలల నుంచి మేము ప్రతి ఆదివారము స్పెషల్ డ్రైవ్, ఓన్లీ మైనర్ డ్రైవింగ్ మీద స్పెషల్ డ్రైవ్ చేయడం జరుగుతూ ఉంది. ఆ స్పెషల్ డ్రైవ్లో ప్రతి ఆదివారము మేము చూసిన లిమిటెడ్ ఏరియాలో ఎతికితే మినిమం 70 నుంచి 80 మంది పిల్లలు మైనర్లు వాహనాలు నడుపుతూ పోలీసు వారికి దొరకడం జరిగింది. సుమారు ఒక 6 నెలల వరకు మేము వారి మీద ఎటువంటి జరిమానాలు విధించకుండా మేము వాళ్లకు వాహనం నడిపిన చిన్నపిల్లలకు మరియు వారి తల్లిదండ్రులకు పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చి మైనర్లు బండ్లు నడపడం వలన జరిగే ప్రమాదాల గురించి వాళ్లకు సూచించడం కానీ హెచ్చరించడం కానీ జరిగింది. కొంతమంది తల్లిదండ్రులు వాళ్ళ ప్రవర్తనలో మార్పు వచ్చింది, వాళ్ళ పిల్లలకు బండ్లు ఇవ్వడం మానుకున్నారు. కానీ ఎక్కువ శాతము పిల్లలు మళ్ళా మైనర్లు వాహనాలు నడుపుతానే ఉన్నారు. ఈ ప్రతి ఆదివారము మాకు మినిమం ఒక 20 నుంచి 25 మంది మైనర్లు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బండ్లు నడపడం జరిగింది. ఈ మైనర్లు బండ్లు నడపడం వలన వచ్చే ప్రమాదం ఏమంటే, వాళ్లకు బండిని మెయింటైన్ చేసే కెపాసిటీ ఉండదు. తర్వాత బండ్లు హెవీ స్పీడ్తో వచ్చే బండ్లను ఎట్లా కంట్రోల్ చేసుకోవాలి, ట్రాఫిక్లో ఎట్లా పోవాలి, సిగ్నల్స్ ఎట్లా పాటించాలి, ట్రాఫిక్ రూల్స్ ఎట్లా పాటించాలనేది వాళ్ళకు తెలియదు. కాబట్టి వాళ్ళు ప్రమాదాలకు లోనయ్యే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు వాళ్ళకు ప్రమాదాలకు లోనైతే వాళ్ళ తల్లిదండ్రుల బాధ ఎంతగానో ఉంటుందనేది మాకు తెలుసు. ఆ తల్లిదండ్రులు ఎంత బాధపడతారు అనేది పిల్లల పరిస్థితి చూసి, అలాగే వాళ్లకు ప్రమాదం జరగకుండా వాళ్ళ వలన ఇతరులకు కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది. ఆ సందర్భంలో వాళ్ళ కుటుంబము ఎంత నష్టపోతుంది అనేది మీరు గుర్తించాలి. తల్లిదండ్రులకు పిల్లల మీద ప్రేమ ఉండొచ్చు, మేము కాదని చెప్పము. కానీ మీ ప్రేమను వాళ్ళ యొక్క జీవితాన్ని నష్టపరిచే విధంగా ఉండకూడదు. వాళ్ళు అడుగుతారు బండి కొనియమని చెప్పి, కానీ మీకు తెలియకుండా తీసుకుపోవడం జరుగుతూ ఉంటుంది. కానీ మీరు మీ పిల్లలను పూర్తిగా కంట్రోల్ పెట్టుకోవాలా. వాహనాల విషయంలో మీరు చిన్న చిన్న పనులు, కూరగాయలు తెమ్మని, పాలు తెమ్మని, మందులు తెమ్మని మీరే ప్రోత్సహిస్తున్నారు పిల్లల్ని. చాలా మటుకు తల్లిదండ్రులే బయటికి పంపిస్తున్నారు. దానివలన మీ పిల్లలకు మీరే ప్రమాదం జరగడానికి కారకులవుతారు. దానివల్ల ఏదన్నా ప్రమాదం జరిగితే మీరే నష్టపోతారు. దానివలన ఎవరికి ఇతరులకు ఏం నష్టం ఉండదు. ముఖ్యంగా మైనర్ డ్రైవింగ్లో ప్రతి మైనర్కి 5,000 రూపాయలు చలానా వేయడం జరుగుతూ ఉంది. మామూలుగా చలానా వేసినప్పుడు వాళ్లకు కొద్ది రోజులు సమయం ఇచ్చి కట్టుకొని పోండి అని చెప్తున్నాము. కానీ ఇది స్పెషల్ డ్రైవ్ కాబట్టి మైనర్ కానీ వాహనం నడుపుతూ దొరికితే ఖచ్చితంగా మీరు చలానా అమౌంట్ రియలైజేషన్ చేసిన తర్వాతనే, అంటే డబ్బులు కట్టిన తర్వాతనే మీ వాహనంని వదిలిపెట్టడం జరుగుతూ ఉంటుంది. అదే మీరు ఒకసారి ఇస్తే 5,000 రూపాయలతో మీరు ఫైన్ కట్టాల్సి ఉంటుంది. అదే రెండోసారి దొరికినారనుకోండి, ఈ బండి నడిపిన వ్యక్తికి బండి ఓనర్ కూడా 10,000 చలానా విధించాల్సి వస్తుంది. ఈసారి ఫర్దర్గా మళ్ళా 2-3 సార్లు రిపీటెడ్గా దొరికితే వాళ్ళు మైనర్స్ కాబట్టి చట్టపరంగా వాళ్ళను జువెనైల్ కోర్టుకు పంపి వాళ్ళ మీద లీగల్ యాక్షన్, వాళ్ళ మీద బండి నడిపిన దానికి, తర్వాత బండి వాహన ఓనర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుంది. ఈ మైనర్ల విషయంలో మేము పలుసార్లు కౌన్సిలింగ్ చేసి తల్లిదండ్రులకు పిల్లలకు చెప్పినాము. కానీ వాళ్ళు ప్రవర్తనలో మార్పు రాలేదు. పిల్లలు కూడా నిర్లక్ష్యంగా ఉన్నారు. మీరు దయచేసి మీరు పిల్లలకు చెప్పండి, నడుచుకుంటూ పోయి తెమ్మని చెప్పండి. లేదు ఒక 20 రూపాయలు ఇచ్చి ఆటోలో పంపించి ఏదన్నా మీకు కావాల్సిన వస్తువులను తెప్పించుకోండి. అంతే తప్ప వాహనాలను మాత్రము మీరు మైనర్లకు ఇచ్చి
ఏ, మీరు ఇబ్బందులకు గురి కావద్దు, ఇతరులను ఇబ్బందికి గురి చేయొద్దు. తర్వాత బండి పట్టుకున్న తర్వాత ఎంత ఎంత ప్రెషర్ చేసినా, ఎన్నిసార్లు రిక్వెస్ట్ చేసినా మీకు బండి ఫైన్ కట్టకుండా వదిలే సమస్య అయితే ఉండదు. మీరు ఖచ్చితంగా ఫైన్ కట్టాల్సిందే, బండి రిలీజ్ చేసుకొని పోవాల్సిందే. ఆ సమయంలో మిగతా డాక్యుమెంట్లు కూడా అన్ని వెరిఫై చేయడం జరుగుతుంది. ఏమైనా లోటుపాట్లు ఉంటే దాని మీద కూడా చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుంది.